మనకు మంచి జీవితం కావాలి. మన కుటుంబానికి భద్రత కావాలి. వీటితో పాటు ఆరోగ్యం, విద్య, గౌరవం కూడా కావాలి. వీటన్నిటిని పొందడానికి డబ్బు ఉపయోగపడుతుంది. అలాగే డబ్బు మనల్ని సంతోషంగా ఉంచడానికి, మన కోరికల్ని తీర్చుకోవడానికి కూడా సహాయపడుతుంది. అయితే డబ్బు మనకి ఇంత మంచి చేస్తున్నంత మాత్రాన డబ్బుని జీవిత లక్ష్యంగా చేసుకొని దాన్ని పూజించకూడదు. ఎందుకంటే ధనాన్ని జీవిత లక్ష్యంగా చేసుకుంటే అది మనల్ని పూర్తిగా ఆక్రమించి మనలో లోభాన్ని, ఆందోళనను, అసంతృప్తిని కలిగిస్తుంది. డబ్బు కోసం మనం మంచి విలువల్ని, సంబంధాల్ని, ఆధ్యాత్మికతను త్యాగం చేయాల్సి వస్తుంది. కాబట్టి మనం దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి. ఎందుకంటే దేవుణ్ణి ఆరాధిస్తే డబ్బు కేవలం అవసరం మాత్రమే అని అర్థమవుతుంది. కృతజ్ఞత పెరుగుతుంది. లాభం కంటే విలువ ముఖ్యమవుతుంది. దీనివల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి డబ్బుపై కాకుండా దేవుడిపై భరోసా పెట్టి జీవించాలి. అయితే డబ్బుని దేవుళ్ళ చూసినప్పుడు ఏం జరుగుతుందంటే పక్క వాళ్ళ సంపాదనతో పోలికలు ఏర్పడతాయి. దీనివల్ల ఎక్కువ సంపాదించాలనే ఆతృత పెరిగి ఎప్పుడు అసంతృప్తిగా అనిపిస్తుంది. దీనివల్ల స్ట్రెస్, నిద్రలేమి ఏర్పడతాయి. కుటుంబం, ఆరోగ్యం వెనుకబడిపోతాయి. దీంతో పాటు డబ్బు సంపాదించే క్రమంలో ఆసక్తి కూడా అంతనేది లేకుండా పోతుంది. ఉదాహరణకు 10 లక్షలు ఉన్నవారు 1 కోటి సంపాదించాలి అనుకుంటారు. కోటి సంపాదించిన వారు 10 కోట్లు సంపాదించాలని అనుకుంటారు. ఈ విధంగా డబ్బు సంపాదనలో ఎప్పటికీ సరిపోతుంది అనే మాటకి చోటుండదు. అలా కాకుండా దేవుణ్ణి, డబ్బుని ఇద్దరిని ఆరాధిస్తామంటే అది కుదరని పని అవుతుంది. ఎందుకంటే ఒక వ్యక్తి ఒకే సమయంలో 2 విరుద్ధ భావాలు కలిగిన ఇద్దరు యజమానుల దగ్గర పనిచేయలేడు. కాబట్టి ధనాన్ని ప్రేమిస్తే దేవుణ్ణి ద్వేషించాల్సి వస్తుంది, లేదా దేవుని నిర్లక్ష్యం చేయాల్సి వస్తుంది. అలాగే దేవుని ప్రేమిస్తే ఎక్కువ డబ్బు సంపాదించలేకపోవచ్చు. కాబట్టి మనమే మనీని నడిపించాలి. మనీ మనల్ని నడిపించకూడదు అని గుర్తుపెట్టుకోండి.